హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవ్రీడే నెస్ట్. ఈరోజు మేము చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ చూద్దాం పదండి. ఈరోజు మేము చేసుకోబోతున్న ఈవినింగ్ స్నాక్స్ శనగ గుగ్గిళ్ళు. దీనికోసం మనం శనగలను తీసుకొని ఒక 4 గంటల పాటు బాగా నాననివ్వాలి. అలా నానిన శనగల్ని తీసుకొని బాగా కడగాలి. ఇలా ఇక్కడ మా అమ్మ వాటిని క్లీన్ చేస్తూ ఉంది. ఇలా కడిగిన శనగల్ని తీసుకొని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఉడకపెట్టిన శనగలని మనము తాలింపు పెట్టుకుందాం. అందుకోసం మనము పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద అందులో తాలింపు నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకొని తాలింపు పెట్టుకుందాం. తాలింపు గింజలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అందులో వేసుకొని వేపుకుందాం. ఇలా ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకపెట్టిన శనగల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఉడకపెట్టుకున్న శనగల్లో నుంచి వాటర్ని తీసేస్తున్నాము. వాటర్ మొత్తం వంచేసి ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న శనగల్ని ఇందులో వేసి బాగా కలుపుకొని స్టవ్ మీద నుంచి దించేయాలి. అంతే, శనగ గుగ్గిళ్ళు రెడీ. ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఎవ్రీడే నెస్ట్. థ్యాంక్ యూ. సీ యూ సూన్.